సిప్పిడేంద్ర వార్త 26 మందిని చంపేసిన దుండగుడు దేశమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందా? వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. వాట్సాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. గ్రామ పొలాల్లో పని చేసుకుంటున్నటువంటి ప్రజలపైన కొందరు దుండగులు ఒక్కసారిగా దాడి చేసి 26 మందిని చంపేసినట్లు అధికారులు అయితే పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ దాడికి ఏ వర్గం బాధ్యత వహించలేదని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో ఇలాంటి దాడులు బాగా ఎక్కువయ్యాయని చెప్పేసి అధికారులు అయితే వివరించారు. అయితే సైన్యం సైతం ఇలాంటి దాడులు నిర్వహించకపోతున్నారని, సాధారణంగా అక్కడి గ్రామీణ ప్రజలపై ఉగ్ర సంస్థ అల్ ఖైదాకు అనుబంధంగా పనిచేసేటువంటి జేఎన్ఎంఎం కావచ్చు గ్రూప్ దాడి చేస్తుంది. ఈ నెలలోనే ఓ వివాహ వేడుకల్లో కూడా కొందరు ఉగ్రవాదులు దాడి చేసి 21 మంది సామాన్య ప్రజలను పొట్టబెట్టుకున్న అధికారులు చెప్పుకొచ్చారు. తాజాగా దాడి కూడా వారే పనే ఉంటుందని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మధ్య ఉత్తర మాలిలో దాదాపు దశాబ్ద కాలం హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర ప్రాంతంలోని నగరాల్లో ఒకప్పుడు అధికారంలో ఉన్న తీవ్రవాద ముఠాలను ఫ్రెంచ్ సైన్యం సహాయంతో దేశంలో భద్రతా బలగాలు తరిమికొట్టాయి. వారందరూ ఒక గ్రూపుగా ఏర్పడి గ్రామాలు సైనికులపై తరచుగా దాడులకైతే తెగబడుతున్నట్లు తెలుస్తుంది. ఈ ముఠాలను అంతం చేసిన సైనికులు కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. ఆఫ్రికా దేశమైనటువంటి మాలిలో దేశ సరిహద్దులో డెంబో గ్రామంలో పొలాల్లో పనిచేస్తున్న ప్రజలపైన కొందరు దుండగులు ఒక్కసారిగా దాడి చేసి 26 మందిని చంపేసినట్లు అధికారులు అయితే పేర్కొన్నారు.